హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. క్లర్క్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 11,403 ఉద్యోగాలకి పెద్ద నోటిఫికేషన్ అయితే విడుదలైంది. తెలుగు చదవడం, రాయడం వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో ఉద్యోగం ఉంటుంది, సొంత రాష్ట్రంలో పరీక్ష ఉంటుంది. జీతం మనకి 43,000 రూపాయలు, పర్మనెంట్ ఉద్యోగము. లాస్ట్ డేట్ వచ్చి 21 ఆగస్ట్ 2026 కల్లా మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ కూడా తెలుగులో ఉంటుంది మనకి. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం చదివిన వారు ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు మీరు. 11,403 వేకెన్సీలు. పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ బోర్డు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 1/8/2026 నుంచి 21/8/2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫీజు కూడా అదే డేట్లో మనకి అప్లై చేయవలసి ఉంటుంది. మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మీరు కరెక్షన్ కానీ మాడిఫై చేసుకోవడానికి 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఆ తప్పులు లేకుండా మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ ఎగ్జామినేషను పెట్టుకునే ముందర మీ అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తే మీకు డౌట్స్కి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. లేకపోతే దీని ద్వారా మనకి కింద కామెంట్ రూపంలో అడిగినా కానీ మీకు ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఏదైనా డౌట్స్ వస్తే నాకు కింద మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రీ ఎగ్జామినేషన్ అయితే మనకి సెప్టెంబర్ 2026 కండక్ట్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్కి మనకి సెప్టెంబర్ 26 మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్లో జరగడం జరుగుతుంది. దీని రిజల్ట్ మనకి నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ నవంబర్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చి మనకి డిసెంబర్లో అయితే ఉంటుంది. మీకు ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే మార్చి 2027 కల్లా మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. షార్ట్ టర్మ్లో మీకు ఉద్యోగం కావాలంటే ఇది బెస్ట్ ఉద్యోగం అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కంపల్సరీ అప్లై చేసుకోండి. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ పేపరు ఇంగ్లీష్లో ఉంటుంది. బ్యాంకింగ్ అన్నీ కూడా తెలుగు మీడియంలో మీకు ఎగ్జామ్ పేపర్ అయితే ఇవ్వడం ఉంటుంది. కాబట్టి అంతకుముందు అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉండేది కాబట్టి చాలామందికి ప్రాబ్లం అయ్యేది. కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. తెలుగు మీడియం చదివిన వారు కూడా ఇలాంటి జాబులకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు తెలుగు మీడియం విద్యార్థులు వదులుకోకండి. మరి ఏమేమి బ్యాంకులు మీకు ఉద్యోగం ఉంటుందంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంటుంది, కెనరా బ్యాంక్లో ఉంటుంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంటుంది, యూసియు బ్యాంక్లో ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం ఉంటుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగం అయితే కండక్ట్ చేయడం మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి పే స్కేల్ ఏముంటుందంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్, ఇది క్లర్క్ పోస్టులు అంటారు వీటిని. బేసిక్ పే వచ్చి 24,000. అన్నీ కలిపి మనకి 43,000 కన్నా మనకి ఎక్కువ శాలరీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎన్ని అలవన్సెస్ కూడా దొరకడం జరుగుతుంది. మీకు ఇది ఆల్ ఇండియా బేసిస్లో మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనకి ఓన్ ప్లేస్లో కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇది ఎలిజిబిలిటీ ఎవరు ఉందంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు అన్ని స్టేట్ల వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 1/8/2026 కల్లా మనకి మ్యాక్సిమం 20 years నుంచి మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 28 years దాకా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ 2/8/1998 నుంచి 1/8/2006 మధ్యన పుట్టిన పిల్లలందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంది. ఓబీసీ వారికి 3 years ఉంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి మనకి 8 years దాకా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే విడోస్, డైవర్స్ ఉమెన్స్ ఉంటారో వారు కూడా దీనికి ఏజ్ 35 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 years దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 years దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా మనకి బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మనకి హస్బెండ్ చనిపోయి ఉంటారో వారు కూడా దీనికి అప్లై చేసుకుని ఒక ఉద్యోగం అయితే పొంది వారి కాళ్ళ మీద వాళ్ళు అయితే నిలబడే అవకాశం గవర్నమెంట్ అన్ని జాబులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే విడోస్ ఉన్నారో, డైవర్స్ ఉమెన్స్ ఉన్నారో వారు దీనికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకుని ఉద్యోగం అయితే పొందండి.
మనకి ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ ఎలాగుందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 21/8/2026 కల్లా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారై ఉండాలి. అంటే మనకి బీఏ గానీ, బీఎస్సీ గానీ, బీబీఏ గానీ లేపోతే కంప్యూటర్ సైన్స్ గానీ, ఎంఎస్సీ గానీ ఏ డిగ్రీ చదివిన వారు లేకపోతే బీటెక్ చదివినవారు గానీ, తర్వాత ఇంజినీరింగ్ చదివినవారు గానీ ఏ డిగ్రీ అయినా చదివినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. మన తెలుగు వారికి తెలుగు ఉంటుంది కాబట్టి మీరు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీట్లకి మీరందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళ సీట్లకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనకి తెలుగు రావడం కూడా కావాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కంప్యూటర్ లిటరసీ కూడా అయితే మనకి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌కి కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే ఎక్కువైతే ఉంటుంది. మనకు రూ. 175 ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ మనకి అప్లై చేసుకోవడానికి ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. మరి 850 అయితే ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ తర్వాత వీళ్ళందరూ మనకి రూ. 850 అయితే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎవరైతే పర్ఫెక్ట్‌గా చదివి మాకు జాబ్ వస్తదన్న వారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఫీజు రూ. 850. మీ ఫాదర్ ఒకవేళ లేబర్ పని చేస్తుంటే అదే కూలి పని చేస్తుంటే అంటే వాళ్ళకి ఒక రోజు జీతం మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతమందికి రూ. 500 దొరుకుతుంది. అంటే 2 రోజులు మీ ఫాదరు కానీ మీ మదర్ కానీ కష్టపడితే ఈ ఉద్యోగానికి మనకి ఫీజు కట్టడానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అదే విధంగా మీరు కూడా బాగా చదివి మీరు ఈ జాబ్ అయితే కొట్టవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. తర్వాత 30 క్వశ్చన్స్ అంటే 30 మార్కులు 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే ఉంటుంది. 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ 35 మార్క్స్ 20 ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అయితే ఉంటుంది. 60 మినిట్స్‌లో మీరు దీన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇది కట్ ఆఫ్ విధానంగా అయితే ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ మనకి ఇంగ్లీష్ మీడియంలో అంతకుముందు అయితే అన్నీ ఇంగ్లీష్‌లో ఉండేది. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మీరు మదర్ లాంగ్వేజ్ అయితే అది ఆ లాంగ్వేజ్ కూడా మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మనకి 40 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్ ఉంటుంది. 20 మినిట్స్. జనరల్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. 35 మినిట్స్. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. 35 మినిట్స్. టోటల్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్కులు అయితే ఉంటుంది. 125 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. దీంట్లో మనకి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మనకి ఆంధ్రప్రదేశ్ వారు ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవచ్చు, హిందీ పెట్టుకోవచ్చు, తెలుగు మీడియం కూడా మీరు లాంగ్వేజ్ పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకి తెలంగాణ వారికి అయితే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ కూడా మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఎక్కడైతే వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రదేశంలో పెట్టుకుని లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలనేసి ఉంటుంది. తెలుగు రావడం, చదవడం కూడా రావాలి. దీనికి అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మనకి వేకెన్సీ పొజిషన్ ఏముందంటే ఇక్కడ చాలా బ్యాంకులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ వారికి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు అనేసి ఇవ్వడం జరిగింది. టోటల్ 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి వాళ్ళైతే ఇంకా వేకెన్సీ డీటెయిల్ చేయలేదు. అంటే ఇది కూడా ఇంకా మనకి పెరిగే అవకాశం అయితే ఉంది. సీట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. తర్వాతలో మనకి ఎస్సీ వారికి వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీ వారికి వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీ వారికి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి ఉన్నాయి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉన్నాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మన తెలంగాణ వారికి అయితే మనకి 191 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇంకా అలర్ట్ చేయలేదు కాబట్టి వేకెన్సీలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదివారో వారందరూ ఎలిజిబుల్ కాబట్టి దీనికైతే అందరూ అప్లై అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా వాట్సాప్ ఛానల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.